హై వ్యూవర్స్, గత కొద్ది రోజులుగా నన్ను మన తెలంగాణ మిత్రులు చాలామంది అడుగుతున్నారు, సార్ అన్న భయ్యా డిఎస్సి పోస్ట్పోన్ చేయమని చెప్పేసి అంతమంది నిరసన వ్యక్తం చేస్తారు, మీరు ఎందుకు వీడియో ఇవ్వట్ల? గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమని చెప్పేసి అంతమంది నిరసన వ్యక్తం, మీరు ఎందుకు వీడియో ఇవ్వట్ల? ఆ మూమెంట్లో నేను అసలు ఎలా రెస్పాండ్ అవ్వాలని నాకు తెలియలా. ఎందుకు? డిఎస్సికి సంబంధించి దాదాపు 1 ఇయర్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, అవునా? 1 ఇయర్గా ప్రిపేర్ అవుతూ ఉన్నారే, మరలా ఇంకా పోస్ట్పోన్ అవసరం ఏంటి చెప్పండి? గ్రూప్ 2 అంటారా? అక్కడ కూడా నాకు ఎందుకు వీడియో వేయలేకపోయానంటే, పోస్ట్పోన్ చేయాల్సిందని ఎందుకు నేను చెప్పలేకపోయానంటే, 2022 డిసెంబర్లో 783 పోస్టులకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది 2024, ఇది జూలై. రేపు ఆగస్టు 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్. ఓకే, నేను ఎవరైనా తక్కువ చేయట్లా, జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నా. అండ్ ప్రభుత్వం ఏమనుకొని ఉండొచ్చు అన్న కూడా నేను ఇక్కడ చెప్తున్నా. నాకేమనిపించిందంటే, 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు, 2023 జనవరిలో వచ్చేసి అప్లికేషన్స్ పెట్టారు కదా, అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారుగా. దెన్ ఇప్పుడు ఇంకా పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం ఏంటి? మధ్యలో ఆల్రెడీ పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది, మరలా ఇప్పుడు ఏంటి అన్నప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి? ఇప్పుడు మీరు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నారు, ఈ డిఎస్సి ఎగ్జామే రేపు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, నిన్న స్టార్ట్ అయినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ రేపు ఆగస్ట్ 5 వరకు ఉన్నట్టుగా ఉన్నాయి. ఆగస్ట్ 5 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉండి దాన్ని 7-8 తారీఖులో మరలా మీరు గ్రూప్ 2 పెడితే, ఇప్పుడు డిఎస్సికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం, డిఎస్సికి రాసే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 కూడా రాస్తున్నారు. దెన్ టైం ఉండదు, ఇబ్బంది. నేను మరలా చెప్తున్నా, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు, అండ్ ఎవరి టాలెంట్ తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదు. బట్ జస్ట్ నేను చెప్తున్నా అంతే. ఇప్పుడు మనం మరలా సిలబస్ గురించి మీకు తెలియదు, ఎంత సిలబస్ ఉండేదో మీకు తెలుసా? దయచేసి కామెంట్ పెట్టకండి. నేను ఓపెన్గా ఏమంటున్నానంటే, ఇప్పుడు డిగ్రీలోగానో 10th ఇంటర్లోనో 5 సబ్జెక్టులు 6 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోటి ప్రిపేర్ అవుతూనే ఉంటాం. ఫైనల్ ఎగ్జామ్ అన్నప్పుడు ఇవాళ తెలుగు పెట్టారు కదా, రేపు సాంస్క్రిట్ వద్దు, నాకు 4 గ్యాప్ ఇవ్వండి, ఇప్పుడు తెలుగు ప్రిపేర్ అయినా కదా అంటే కరెక్టా? కాదు కదా. మ్యాథ్స్ ఇప్పుడు రాసాం, రేపు వచ్చేసి నాకు మీరు సైన్స్ పెట్టొద్దు, నాకు కనీసం 10 రోజులు టైం ఇవ్వండి అంటే కరెక్టా? సో మనం ఏ సబ్జెక్టులకి అయితే ఎగ్జామ్స్ రాయాల్సి ఉందో దానికి ఎలాగైతే ప్రిపేర్ అయ్యామో, ఉద్యోగాల విషయంలో కూడా టైం లేకుంటే నిజంగా నేనే వీడియోలు చేసి పెట్టేవాడిని. ఆ టైం అసలు ఎక్కడ ఉంది బాబు, మీరేంటి అసలు పోస్ట్పోన్ చేయకుండా, రేవంత్ గారికి కరెక్ట్ కాదండి అని చెప్పేసి నేను అనేవాడిని. బట్ ఇక్కడ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్, ఇది 2024 అండి. సో గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయడం అంటే నేను వీడియో ఇవ్వలేకపోయినా నా వల్ల కాదు అసలు. అది కమింగ్ టు డిఎస్సి 1 ఇయర్ నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది, అది కూడా. దెన్ ఆ విషయంలో కూడా నేను ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి నాది, ఎందుకంటే 2 సందర్భాలలో కూడా చాలా టైం ఉంది. బట్ మొన్న కొంతమంది టెట్ రాసి ఉన్నారు, కొంతమంది వాళ్ళ విషయం నేను అగ్రీ చేస్తా. బట్ వాళ్ళు తక్కువ ఉంటారు, ముందు ఆల్రెడీ టెట్ రాసి డిఎస్సి కోసం ఎదురు చూసిన ఎంతమంది ఉన్నారు పాపం వాళ్ళు. మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్క కానీ అదే చెప్పున్నారు, ఏమని? అబ్బాయి మరలా త్వరలో ఇంకో నోటిఫికేషన్ ఇస్తాం కొన్ని పోస్టులతో, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ ఎగ్జాము, ఇప్పుడు లేటెస్ట్గా టెట్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు క్వాలిఫై అన్నారు కదా, మీరు రాయండి అయ్యా, మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉంటేనే మీ దగ్గర సబ్జెక్ట్ హ్యాపీగా వచ్చింది. ఒకవేళ రాలేదనుకో ఫస్ట్ అటెంప్ట్ అంటే వదిలేసారు, నెక్స్ట్ డిఎస్సి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఉన్నారు అయ్యా ప్రిపేర్ అయ్యి, వాళ్ళ కోసం అయ్యి ఇప్పటికీ ఏజ్ ఎక్కువ అయిపోతున్నాయి అన్నారు. అది కరెక్టా కాదు మీరు ఆలోచించండి. ఏజ్ ఒకట, అండ్ ఎప్పుడో నోటిఫికేషన్ ఇంతవరకు ఎగ్జామ్ పెట్టుకున్నారు ఒకట, అండ్ ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారండి. ఇందులో క్లియర్గా నేను చెప్తున్నా, ఒక రేవంత్ రెడ్డి విషయంలో మీరు పక్కన పెట్టి ఆలోచించి, హరీష్ రావు కేటీఆర్ వీళ్ళ సైడ్ రండి. మీరు వాళ్ళు ఉన్నప్పుడు నోటిఫికేషన్ సకాలంలో ఇచ్చుంటే ఇన్ని స్టెప్పులు ఉండేవా? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అన్ని ఫుల్ఫిల్ చేయాలని వీళ్ళు అనుకుంటూ ముందు అడుగులేస్తూ ఉంటే, కొంతమంది విద్యార్థులను రెచ్చగొడుతూ ఏపీలో కానీ వాలంటీర్లుగా లేనటువంటి వాళ్ళని పట్టుకొచ్చి వాలంటీర్లు అంటూ పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేయించినట్టు, ఇక్కడ మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు లేదో నాకు తెలియదండి, అందరిని అంటారు, కొందరిని అంటున్నా, వాళ్ళు అసలు రెచ్చగొట్టే విధంగా నానా మాటలు అంటూ కాంగ్రెస్ హడావుడి చేశారు మొన్న. ఈలోపు రేవంత్ రెడ్డి ఓపెనింగ్ అన్నాడు, దా కేటీఆర్ నూరా, హరీష్ రావు నూరా, మీరు స్ట్రైక్ చేయండి,
ఒక రకంగా స్ట్రైక్ కూడా కాదు, ఏమన్నాడబ్బా, మీరు నిరాహార దీక్ష చేయండి, అప్పుడు మా గవర్నమెంట్ ఆలోచించింది. మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులు మీరు రెచ్చగొడుతున్నారు, గతంలో నిరుద్యోగులే రెచ్చగొట్టున్నారు, మీ బతుకులు ఇంతనే మీరు మారని చెప్పేసి అన్నాడు. నేను ఆ పాయింట్ చుట్టూ ఆలోచిస్తున్నప్పుడు వాంటెడ్గా బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని అనిపించింది నాకు ఇక్కడ కొంతమందిని. అందుకే నేను వీడియోలు ఇవ్వాల. ఇక ఇప్పుడు విద్యార్థులు గెలిచారా, నిరుద్యోగులు గెలిచారా, బీఆర్ఎస్ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా, కేటీఆర్ గెలిచాడా, హరీష్ గెలిచాడా, నిరుద్యోగం గెలిచిందా, లేదన్నప్పుడు రేవంత్ రెడ్డి గెలిచాడా, నాకు తెలియదు. ఎవరు గెలిచినట్టు మీద కామెంట్లో మీరే చెప్పండి. బట్ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. ఎప్పటికి? డిసెంబర్ 2024కి. ఎప్పుడు డిసెంబర్ 2022లో నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటి, ఎప్పుడు 2024 డిసెంబర్లో ఎగ్జామ్ పెడతాం ఏంటండి? 2 సంవత్సరాలకి ఎగ్జామా? మీరే ఆలోచించండి. ఇంక ఇది డేట్స్ అయితే ఇవ్వలేదు, డిసెంబర్లో పెడతామన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే వాయిదా వేశారు తెలంగాణకు సంబంధించి. ఈలోపు కొంతమంది కోరుతున్నట్టు పోస్టులు ఏమన్నా యాడ్ చేస్తారంటే ఇది జూలై, సో ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 నెలలు ఉంది. సో మధ్యలో 4 నెలలు వేసుకోండి. ఈలోపు మరలా కొన్ని పోస్టులు యాడ్ చేస్తే కొత్తగా అప్లై చేస్తూనే ఉంటారు, మరలా మేము అప్లై చేస్తామంటారు వాళ్ళు. సో మీకు తెలియటం లేదండి, ఒక ఎగ్జామ్ పెడతామంటే ఆశామాషి కాదు. ఒక ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యిందిరా అంటే, ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందిరా అంటే, మరలా పెట్టాలంటే ఎంత ఘోరంగా ఉండి తెలిసేస్తుంది అసలు ఉన్నటువంటి గవర్నమెంట్కి రిమైన్. కానీ ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని మరలా పెట్టాలంటున్నప్పుడు కొంతమంది కానీ, మరి రాష్ట్రంలో మా పరిస్థితి ఏంటంటే కొంతమంది కానీ, చివరికి సుప్రీంకోర్టు ఏమంది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మరలా పెట్టడం అంటే అది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి అన్నారు వాళ్ళు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిలు కూడా తెలుసు ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి పెట్టడం అంటే దాని ఎఫెక్ట్ ఎంత ఘోరంగా పడుద్దు. అంతెందుకండి, ఈ గ్రూప్ 2 ఎగ్జామా, గ్రూప్ 1 ఎగ్జామా, గ్రూప్ 1 ఎగ్జామ్ అనుకుంటాం అన్న, గ్రూప్ 1 ఎగ్జామ్. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ ఫస్ట్ నేను రాసినప్పుడు క్వాలిఫై అయ్యా, సెకండ్ టైం నాకు ఓపికలా రాయలే, థర్డ్ టైం నేను రాయలేదు. బట్ ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రాసిన వాళ్ళల్లో మొదట క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది, రెండోసారి వచ్చేసి క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది, ఈ మూడోసారి వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు కొంతమంది, ఇలా చూసుకుంటూ పోతే చివరికి వచ్చేసి మెయిన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు రా ఏంటని చూస్తే గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారా పాపం, వాళ్ళు క్వాలిఫై కాల కొంతమంది. అందులో పాపం ఒక ఆడపిల్ల పరిస్థితి ఉంది అయ్యా, అసలు మామూలు బాధ కదా ఆ పిల్లదైతే. ఇది కూడా బీఆర్ఎస్ గట్టిగా వైరల్ చేసేసారు. ఇది కూడా వాళ్ళ పుణ్యమే. సవ్యంగా పెడితే నీ తిప్పలు రాకపోదును. ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది, రెండోసారి ఓఎంఆర్తో ప్రాపర్ వాళ్ళు తీసుకుంటే అయిపోదును. అక్కడ నిర్లక్ష్యం, తప్పులన్నీ బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. మరలా ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళే రెచ్చగొడతా ఉన్నారు. సో నిరుద్యోగులు మీరు తెలుసుకోవాల్సింది అదే, పొలిటికల్ ట్రాప్లో పడకండి. సో పాయింట్కి వస్తే పాప అమ్మాయి, నాకు ఇంక ఇదే లాస్ట్ ఆప్షన్, నా తల్లిదండ్రులు మొత్తం నా మీద భారం అంటే బాధ్యతతో వాళ్ళు ఉంటున్నారు, నేను కూడా అలాగే బాధ్యతతో ఉన్నా. ఇప్పుడు కానీ నేను కానీ మెయిన్స్ కానీ అటెంప్ట్ చేస్తే నేను భారం అయిపోతాను, ఇక నా వల్ల కాదు, నేను బతకలేండి. పాపం ఆ పిల్ల అంత బాధపడింది. 1:100 తీయమని చెప్పేసి ఆమె అడిగింది, వీళ్ళు 1:50 తీసున్నారు. అయితే ఇక్కడ 1:100 తీయడానికి ఏంటంటే మరలా రూల్స్ ఒప్పుకోవని, ఇప్పుడు మరలా 1:100 తీస్తే మరలా కొంతమంది కోర్టుకు వెళ్తే మరలా ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే అది వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళ బాధ. అయితే గతంలో రాజశేఖర రెడ్డి ఎవరో ఉన్నప్పుడు ఎవరో 1:100 తీశారంట, ఏదో జీవో ఇచ్చి ఏదో అలా చేయొచ్చు కదా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. వీళ్ళు మాత్రం సమ్ కండిషన్స్ అనో లేదన్నప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ వేసి పడదనో ఏదో చెప్పి వీళ్ళు ఏమో 1:100 1:50 అని అంటున్నారు. సో ఫైనల్లీ నేను ఒక్క మొక్క చెప్తానండి, విధిరాత, ఇది అదృష్టం, సిస్టమ్, ఇవన్నీ కలగలిస్తేనే లైఫ్లో మనం ఎదగలం. బట్ ఎఫర్ట్స్ అయితే ముఖ్యం. ఆత్మహత్యలు పిచ్చాచలు రానివ్వకండి, నాకు లక్ లేదని చెప్పి అనకండి, ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ మీరు రీచ్ అవుతారు. అండ్ ఈ గ్రూప్ 1 విషయంలో నాకు అనిపిస్తుంది 1:100 తీస్తే బాగుండేది. ఎందుకంటే జీవో ఇస్తారా, కోర్టుకి వెళ్తారా, ఏదో ఒకటి చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ డేట్లు కూడా ఇచ్చినట్టున్నారు, మరి డేట్లు కూడా ఇచ్చిన తర్వాత మరి ఎలా చేస్తారంటే తెలియదు. పాసిబిలిటీ ఉంటే 1:100 తీస్తే బెటర్. ఎందుకంటే అన్నిసార్లు పోస్ట్ పోన్లు అవుతూ క్యాన్సిల్ అవుతూ పాపం ఎంతమంది మానసిక వేదన. ఈ ఒక్క విషయంలో హార్ట్ఫుల్ గవర్నమెంట్ కోరుతూ ఉన్నా, 1:100 కనుక తీసి మీరు ఎగ్జామ్స్ పెట్టగలిగితే చాలామందికి న్యాయం చేస్తూనే అవుతారు. ఎందుకంటే మెయిన్ సబ్జెక్ట్ కంటెంట్ మొత్తం కూడా మెయిన్స్లో తెలిసింది కాబట్టి. ఇక గ్రూప్ 2 సంబంధించి పోస్ట్ పోన్ చేశారు. ఎవరు గెలిచారంటే కింద కామెంట్లో మీరే తెలియజేయమని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెడుతూనే ఉన్నారు, కొత్త డిఎస్సి మరలా 1 yearలో ఖచ్చితంగా ఇస్తారు. ఈసారి ఈ డిఎస్సిలో ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు ఒకవేళ మీరు జాబ్ కొట్టకపోయినా
నెక్స్ట్ రాసేదానికి ప్రిపేర్ అయ్యండి, హ్యాపీగా జాబ్ కొట్టండి.